వంతు బాధ్యతను నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భూమి, నీరు, గాలి మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాను. చెట్లను నాటి వాటిని సంరక్షిస్తాను. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వ్యర్థాలను సరైన విధంగా నిర్వహిస్తాను. నీరు, విద్యుత్, సహజ వనరులను పొదుపుగా వినియోగిస్తాను. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పర్యావరణ హిత జీవన విధానాలను అనుసరిస్తాను. నా కుటుంబం, స్నేహితులు సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాను. పచ్చని, పరిశుభ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేడు, రేపు, ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణకు అంకిత. ఆల్ అదర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడ అటెండ్ అయిన పబ్లిక్కి కూడా వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ కూడా ఇప్పుడు కూర్చున్నది ఎన్విరాన్మెంట్, హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే టు ఆల్. దీని గురించి డిఎఫ్ఓ గారు అండ్ అదర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు నోట్, మనం కూర్చున్నది ఎకో పార్క్. సో నారాయణఖేడ్ డివిజన్కి, మన టౌన్కి ఇంత దగ్గరగా ఒక మంచి ఎకో పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు. సో ఈవినింగ్ టైంలో మనం ఏదన్నా ఆ మొత్తం టౌన్ హడావిడి వదిలేసి ప్రశాంతంగా వాకింగ్ చేయాలి అన్నా, లేదా ఏదైనా ఎవ్రీడే పొద్దున ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలనుకున్నా, మన పిల్లలకి ఫారెస్ట్ గురించి, నేచర్ గురించి, మీరు చిన్నగా ఉన్నప్పుడు పర్యావరణం ఎంత హాయిగా ఉండేదో చూపించడానికి ఇక్కడ తీసుకురావచ్చు. బికాస్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ పీస్ఫుల్. సో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎకో పార్క్ని చూసి, మీరు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా చేశారు. ఇక్కడ కూర్చొని మీరు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ లోపల కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బర్డ్ వాచింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందరూ కూడా దయచేసి దీని గురించి అవేర్నెస్ పెంచండి. ఇక్కడ మనకు నారాయణఖేడ్లో ఎకో పార్క్ అనేది ఒకటి ఉంది. మన పబ్లిక్ వచ్చి యూటిలైజ్ చేసుకొని ఎన్విరాన్మెంటలీ అవేర్ అండ్ ఎడ్యుకేటివ్ ఉండడం కోసమే ఇది స్థాపించడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని బాగా యూస్ చేసుకోండి అండ్ దీని గురించి అందరికీ చెప్పి అందరినీ యూస్ చేసుకునేలాగా చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 382 acres ఉందండి ఈ ఏరియా. మనకు ఇప్పుడు ఫెన్స్ చుట్టూ నడుస్తూ పోతే 8 కిలోమీటర్లు నడవచ్చు. ఆ ఫెన్స్ ఇంకా కూడా ఫర్దర్గా క్లియర్ చేసి డెవలప్ చేస్తున్నారు. బట్ ఇమాజిన్ ఎంత స్కోప్ ఉంది సైకిల్ ఫ్యూచర్లో. మనకు సైకిల్స్ ఆర్ మీ దగ్గర సైకిల్ ఉంటే అదే తీసుకొని వచ్చి సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడే వచ్చింది నారాయణఖేడ్ డివిజన్కి న్యూ ఆపర్చునిటీ. సో అందరూ కూడా ఒక మంచి పార్క్ని యూజ్ చేసుకోండి. ఏదైనా ఫెసిలిటీ మనం గవర్నమెంట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బెనిఫిట్. యూటిలైజ్ చేసుకోకుంటే అది డీఫంక్ట్ అయిపోతుంది, ఓన్లీ డిపార్ట్మెంట్ లోపలనే ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సేవింగ్ నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోండి. ద మోర్ యూ యూటిలైజ్, మీరు ఎంత ఎక్కువ యూటిలైజ్ చేస్తే అందరికీ, మన ఆఫీసర్స్కి కూడా దీన్ని ఇంకా అంత డెవలప్ చేయాలి అన్న ఒక మోటివేషన్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవం వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మన యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ నుండి మనకి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ ఫ్యూచర్ ఫర్ క్లైమేట్. సో ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం క్లైమేట్ చేంజ్ ని, దానివల్ల వచ్చే వివిధ రకాల ప్రాబ్లమ్స్ ని మనం ట్యాకిల్ చేయడం కోసం నేచర్ ద్వారా మనకి ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి అనేది ఈ రోజు యొక్క ప్రత్యేకమైన థీమ్. సో దాంట్లో భాగంగా మనము ఈ రోజు ఇక్కడ మిక్స్డ్ హై డెన్సిటీ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది. ఆ మిక్స్డ్ హై డెన్సిటీ ప్లాంటేషన్ లో భాగంగా ఏంటంటే 1 హెక్టేర్ ఏరియాలో 10,000 మొక్కలు అనేది నాటడం జరుగుతుంది. అయితే మనకి ఇంకా వర్షాలు రాలేదు కాబట్టి ఈ రోజు మనం సెరమోనియల్ గా ప్లాంటింగ్ అనేది చేయడం జరిగింది. మనం వర్షాలు ఎప్పుడైతే వస్తాయో రాగానే ఇమీడియట్ గా ఒక 1 హెక్టేర్ ఏరియా తీసుకుని అక్కడ 10,000 మొక్కలు అనేది నాటడం జరుగుతుంది. సో ఈ మిక్స్డ్ హై డెన్సిటీ ప్లాంటేషన్ అనేది మనకి భారతదేశం వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ కాల్ ఇచ్చారు. సో దానికి అకార్డింగ్లీ ఈ రోజు ఈ ప్లాంటేషన్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు థీమ్ లో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అట్లాగే మనం ఈ రోజు
ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్, వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్, అట్లాగే మ్యాంగ్రూవ్స్, వివిధ రకమైన ఈకో సిస్టమ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఐఏఎస్ గారు, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, పోలీస్ డిపార్ట్మెంట్, different NGOs like Lions Club and some other environmentalists have also participated. సబ్ కలెక్టర్ మేడం గారికి మరియు ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి మా డిఎఫ్ఓ సార్ గారికి అధ్యక్షత వహించాల్సిందిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, పర్యావరణాన్ని కాపాడాలి అనే లక్ష్యాన్ని నిర్వహిస్తున్న అటవీ శాఖ జిల్లాధికారులు, అదేవిధంగా డివిజన్ సబ్ కలెక్టర్ గారు, మిగతా అధికార బృందానికి, ప్రజా సంఘాలు, ప్రకృతిని విస్మరిస్తే మనం ఏమవుతాం, జీవకోటి మనుగడ అనేది చాలా ప్రమాదంలో పడింది ఆల్రెడీగా. మనం ఇంకా కొన్ని రోజులు నీటిని పెద్ద పెద్ద బోర్లు వేస్తున్నాం, 1000 మీటర్లు 100 మీటర్లు ఇట్లా వేస్తున్నాం, కానీ మనం వాటర్ ఇంకించాలి కదా. ఎవరు ఇచ్చారు మనకు అధికారం? మన నేచర్ని ఇష్టం ఉన్నట్లు వాడేయడం అధికారం ఎవరు ఇచ్చారు? కాబట్టి అది కాదు, ప్రకృతిని ఒక లైఫ్ స్టైల్ పర్ ఎన్విరాన్మెంట్, ప్రకృతిలో ఏ విధంగా పక్షులు జీవిస్తాయో మనం కూడా అలాంటి పర్యావరణ హితంగా జీవించాలి. చాలా మంది ఇప్పుడు నారాయణఖేడ్ మున్సిపాలిటీ అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడేస్తున్నారు, అక్కడ ప్రచారం చేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, మనం క్లాత్ బ్యాగ్ వాడాలి అందరు అంటాం, కానీ మనం ఆచరణ చేస్తలేం. ఇప్పుడు పర్యావరణం చిన్న విషయం కాదు, ఇది ఈరోజు ఒకరోజు జరుపుకొని వదిలేయడం కాదు పర్యావరణ విషయం. ప్రతిరోజు పర్యావరణంతో మమేకంగా జీవించి దిగజారింది మొత్తం. ఈ మనం ఈడ పడేసే ప్లాస్టిక్ మంజీర నదిలో పడేస్తే గోదావరి నుండి సముద్రాలు పోయి మొత్తం అంటే మెరైన్ ఈకో సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఇది చాలా మనం బాధపడాల్సిన విషయం. పర్యావరణం మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు మేల్కోకపోతే మన ఫ్యూచర్ ఉండదు. కాబట్టి అందరు ప్రకృతిని రక్షిద్దాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి డిఎఫ్ఓ గారికి, మన సెక్షన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అధికారులకు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు నిన్నటి నుంచి వస్తా అన్నారు మేడం. వాళ్ళు మేడం కలుస్తాను, ఇక్కడ ప్లాంటేషన్ చేస్తా అన్నారు. ఆ విద్యార్థులు అందరు నిన్ననే ఈరోజు ఆ న్యూస్ లో రావడం జరిగింది. వాళ్ళందరు పిల్లలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఫుడ్ లో హ్యాబిట్ రావాలి, ఫుడ్ హ్యాబిట్ కూడా చేంజ్ కావాలి పర్యావరణం అంటే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!